Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 25th March 2025. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మనీ లాండరింగ్ సెగ్మెంట్ గురించి మాట్లాడబోతున్నామండి. రీసెంట్గా మీరు చూస్తే హవాలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా జరిగినాయి అండ్ ఆ హవాలా ట్రాన్సాక్షన్స్లో చాలా వరకు టాస్క్ ఫోర్స్ ఈ పర్టికులర్ అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. అసలు హవాలా అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ పర్టికులర్ హవాలా యొక్క ఫీచర్స్ ఏంటి, అసలు ఇది ఎక్కడ ఒరిజినేట్ అయింది, వాటి గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్ రీసెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చిందండి. సో హవాలా ట్రాన్సాక్షన్స్ని మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో చూడబోతున్నాం. సో వి విల్ సీ ద ఇంట్రడక్షన్, అసలు హవాలా అంటే ఏంటి, దీని ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, హౌ డస్ దిస్ పర్టికులర్ హవాలా వర్క్స్ and who actually uses this particular hawala and what are the key features of this hawala and question of the day toni end cheddam. So hawala transactions are linked to illegal activities in central India across Nepal and Myanmar. ఈ పర్టికులర్ కంట్రీస్లో రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎక్కువ హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు అథారిటీస్ గుర్తించడం జరిగింది. అండ్ యాజ్ దీస్ పర్టికులర్ కంట్రీస్ ఆర్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, there is a huge threat of this particular hawala or illegal transaction of money on Indian economy too. హవాలా ఇండియన్ ఎకానమీలో నెగటివ్ సెగ్మెంటల్ అప్రోచ్ని క్రియేట్ చేస్తూ ఉంది సార్. అలాంగ్ విత్ దట్ ఆ పర్టికులర్ హవాలా ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోయింది. బికాస్ ఎట్ ఎవ్రీ గ్రాస్ రూట్ లెవెల్ ఈ పర్టికులర్ హవాలా ట్రాన్సాక్షన్ అనేది ఇన్బిల్ట్ అయిపోయి ఉంది. దాంట్లో ఒకవేళ మీరు ఈ పర్టికులర్ పిక్చర్ని కనుక చూస్తే అసలు హవాలా ఎలా నడుస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, సెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండర్ ఉంటాడండి. ఆ సెండర్ ఏం చేస్తాడంటే హీ సెండ్స్ క్యాష్ టు హవల్దార్, సో కాల్డ్ యాజ్ ఫస్ట్ హవల్దార్కి కొంచెం అమౌంట్, లైక్ లెట్స్ సే ఒక 10 lakh rupees హవల్దార్కి పంపిస్తాడు అండ్ సెండ్ రెమిటెన్స్ కోడ్ టు ద రిసీవర్. అండ్ ఇతను ఏం చేస్తాడంటే రెమిటెన్స్ కోడ్ ఏదైతే ఉందో అది ఇతనికి ఇస్తాడు. ఇతను ఏం చేస్తాడు, అదర్ కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను దుబాయ్లో ఉన్నాడు, రిసీవర్ ఇండియాలో ఉన్నాడు అనుకోండి, ఇతను మనీ ఇవ్వగానే ఇతను ఒక కోడ్ నెంబర్ చెప్తాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనీ ఒక 5 rupees నోటు, 1 rupee నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇతనికి ఇస్తే ఇతని పర్టికులర్ రెమిటెన్స్ కోడ్ అనేది ఈ రిసీవర్కి ఆన్లైన్ త్రూ సెండ్ చేయడం జరుగుతుంది. ఈ హవల్దార్ ఏ ఎవరైతే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ట్రాన్స్ఫర్స్ క్యాష్ టు హవల్దార్ బి అండ్ రివీల్స్ ద రెమిటెన్స్ కోడ్ టు ద పర్టికులర్ పర్సన్. సో ఆ రెమిటెన్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రెమిటెన్స్ కోడ్ వీళ్ళకి పంపిస్తాడు. ఇతనికి ఏదైతే కోడ్ ఇచ్చినాడో ఈ కోడ్ని వీళ్ళకి చెప్తారు. ఈ కోడ్ని వీళ్ళిద్దరి మధ్యలో అటాచ్మెంట్ ఉండదు సార్, హవల్దార్ ఏ అండ్ హవల్దార్ బి మధ్యలో. హీ సెండ్స్ క్యాష్ టు ద రిసీవర్, confirms the remittance code with the receiver and he confirms the remittances code, pays commission and receives this particular cash to this particular hawaldar B. Either commission hawaldar A దగ్గరనే కట్ అవుతుంది లేదా హవల్దార్ బి దగ్గర కట్ అవుతుంది సార్. జనరల్గా హవల్దార్ ఏ ఒకవేళ మెయిన్ పాయింట్ ఆఫ్ సోర్స్ అనుకోండి, అతను అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఇంత అమౌంట్ కట్ చేసుకొని ఇస్తాడు. అండ్ హవల్దార్ బి మెయిన్ అనుకోండి, ఇక్కడ కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అండ్ ఇండియాలో చూస్తే ఈ పర్టికులర్ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేస్తే సార్, మిస్టర్ రాబర్ట్ హ్యాస్ పేడ్ $500 విత్ ఎ పాస్కోడ్ టు హవల్దార్ హార్వే. అండ్ యుఎస్ నుంచి ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇండియాలో హవల్దార్ అర్జున్ పేస్ $500 ఇఫ్ పాస్వర్డ్ ఈస్ కరెక్ట్ అండ్ టు ద రాబర్ట్స్ పేరెంట్స్. ఇక్కడ రాబర్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అతనికి మనీ వెళ్ళిపోతుంది సార్. ఇది కొన్ని ఇన్స్టెన్సెస్లో బాగా లీగల్గా జరిగిన సిస్టమ్ సార్, కానీ ఇప్పుడు దీని మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతా ఉన్నారు. సో ఈ మనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవ్వకపోవడం వల్ల బ్లాక్ మనీ కేటగిరీలో కౌంట్ అవుతుంది సార్. అండ్ ఈ పర్టికులర్ బ్లాక్ మనీతోని వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా అది మనకి టోకన్ అమౌంట్లో ఆర్ రికగ్నైజ్డ్ అమౌంట్లో ఆర్ డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ అకౌంట్లో జరగదు. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా ట్రస్ట్ బేసిస్ మీద నడుస్తుంది సార్. ఈ హవాలాలో ఉన్న మేజర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రస్ట్.
సో ఈ పర్టికులర్ ట్రస్ట్ బేసిస్ మీద ఆల్ అక్రాస్ ద వరల్డ్, జనరల్గా ఇండియాకి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ పర్టికులర్ హవాలా ఎక్కువ సెగ్మెంట్లో నడుస్తుంది. రీసెంట్గా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్లో ఈ బెట్టింగ్ మనీ ఏదైతే ఉందో వాటికి కూడా హవాలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్. లేకపోతే గోవాలో క్యాసినో ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. క్లియర్? సో మనీ హవాలా గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్గా దాని డెఫినేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ మెథడ్ ఆఫ్ మనీ transfer that operates within the physical currency movement. So physical currency movement లో ఈ పర్టికులర్ ఇన్ఫార్మల్ మెథడ్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్లీ ఈ హవాలా అనేది బేస్డ్ ఆన్ ట్రస్ట్ and transactions occur through a network of intermediaries called as hawaldars. ఇందాక నేను మీకు చూపించినట్టు హవల్దార్ ఏ అండ్ హవల్దార్ బి వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇతను అక్కడున్న డబ్బు మళ్ళీ అక్కడే స్టాకింగ్ అయిపోతుంది సార్. ఇక్కడ నుంచి ఎవడన్నా డబ్బు అక్కడికి పంపించాలనుకోండి, మళ్ళీ ఇక్కడ అమౌంట్ ఇచ్చి పాస్పోర్ట్ ఇచ్చి అక్కడ రిసీవర్ అవుతాడు. హవల్దార్ ఏ ఎవడైతే సెండర్ ఉన్నాడో, హవల్దార్ ఏ సెండర్ నుంచి మనీ తెస్తున్నాడో వాడు ఇంకోసారి రిసీవర్గా యాక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడున్న స్టాక్ పైలప్ మనీ అమౌంట్ రిసీవింగ్కి వస్తుంది, అక్కడ సెండర్కి వస్తుంది. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. దిస్ ఈస్ ఫంక్షనింగ్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ట్రాక్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. దాంతో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా, జనరల్గా మనకి టెర్రరిస్ట్ ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ హవాలా కాంపోనెంట్ నుంచి జరుగుతుంది సార్. హవాలా ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి కూడా మేబీ తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక 10 lakhs పంపించాలనుకోండి, వాడు నాకు 10 lakhs పంపిస్తున్నా అని చెప్పి ఒకటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోమని ఒక నెంబర్ ఇచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ పంపించచ్చు, నేను ఆ 10 lakhs తీసుకొని వాడి ఇంట్లో ఇవ్వచ్చు. బట్ ఐ డోంట్ ఎస్టిమేట్ ఎ సిస్టమ్ దట్ త్రూ దిస్ పర్టికులర్ బ్లాక్ మనీ ఎంట్రీ ఇన్ టు ద మార్కెట్ ఎంత హ్యూజ్ ఇంపాక్ట్ ఎకనామిక్ సిస్టమ్కి జరుగుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా ఫిగర్ అవుట్ చేయలేము. ఎందుకంటే దీని ట్రాన్సాక్షన్ మూమెంట్ అనేది అంత ఎఫెక్టివ్ కోరిలేషన్లో ఉండదు. అసలు దీని ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ కనుక ఎక్కడైంది అని చూస్తే ఈ హవాలా అనేది ఒరిజినేటెడ్ ఇన్ సౌత్ ఏషియా డ్యూరింగ్ ద 8th century as a remittance mechanism of money. Why? Because back then during this particular 8th century we did not had any kind of formal banking system as such. It is historically used for trade and finance బిఫోర్ మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ ఎమర్జ్డ్. దాన్ని ట్రేడ్ కానీ ఫైనాన్స్ కానీ యూజ్ చేయడం జరిగేది. ఇట్ రిమైన్స్ పాపులర్ అమాంగ్ ఎక్స్పాట్రియేట్స్ ఇన్ రీజియన్స్ వేర్ ఫార్మల్ బ్యాంకింగ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్ ఆర్ రిస్ట్రిక్టెడ్. ఎక్కడైతే ఫార్మల్ బ్యాంకింగ్ ఇన్యాక్సెసిబుల్ ఉందో, రిస్ట్రిక్టెడ్ ఉందో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే జనరల్లీ టెన్ టు ఫాలో దీస్ కైండ్ ఆఫ్ హవాలా ట్రాన్సాక్షన్స్, ఆర్ దీన్ని కోడింగ్ మనీ అని అంటారు సార్, ఆర్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇన్విజిబుల్ మనీ ఆల్సో. దీనికి ఇన్ని టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. అసలు ఈ హవాలా ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇందాక నేను మీకు చెప్పున్నా. సెండర్, రిసీవర్, హవల్దార్ ఏ, హవల్దార్ బి ఉంటారు సార్. సో వేర్ బై ఇట్ ఇన్వాల్వ్స్ 2 hawaldars at different location facilitating ఫండ్ ట్రాన్స్ఫర్ వితౌట్ ద యాక్చువల్ మనీ మూమెంట్. సో జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఇండియాలో ద మోస్ట్ కామన్ ఎంటిటీ సార్. ఈ పర్టికులర్ స్ట్రాటంలో మనం హవాలా ట్రాన్సాక్షన్స్ ని చాలా కామన్ గా చూస్తాం ఈ పర్టికులర్ ఐపీఎల్ బెట్టింగ్ లో. ఎందుకంటే lakhs and crores of rupees చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి హవాలా ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఈ టైంలో చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి సార్. టాస్క్ ఫోర్స్లు కానీ, మఫ్టీలో పోలీసులు కానీ వీళ్ళు వీటిని ట్రేస్ అవుట్ చేస్తూనే ఉంటారు ఎక్స్క్లూజివ్గా. సో ఎ పర్సన్ వర్కింగ్ ఇన్ మస్కట్ డిపాజిట్స్ మనీ విత్ ఎ హవాల్దార్, రిసీవ్స్ ఎ టోకన్ అండ్ షేర్స్ ఇట్ విత్ ద రిసిప్టెంట్ ఇన్ లక్నో హూ కలెక్ట్స్ అన్ ఈక్వివలెంట్ అమౌంట్ ఫ్రమ్ హవాల్దార్. సో దీని పర్టికులర్ పర్సెంటేజ్ రేట్ సమ్వేర్ అరౌండ్ 0.5% నుంచి 1% ఉంటుంది సార్, డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ మనీ విచ్ ఇస్ దేర్. దాని బేసిస్ మీద మనకి ఈ పర్సంటేజ్ రేట్స్ అనేవి జనరల్ గా ఫిక్స్ అవుతూ ఉంటాయి సార్. సో జనరల్ గా సెటిల్మెంట్ బిట్వీన్ హవల్దార్ అకర్స్ లేటర్ త్రూ క్యాష్, ప్రాపర్టీ ఆర్ సర్వీస్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు హవల్దార్ ఏ మరి బి కి సెటిల్మెంట్ ఎట్లా అవుతుందంటే హీ వన్స్ బికమ్ ఎ సెండర్ అండ్ వన్స్ బికమ్ ఎ రిసీవర్, హీ వన్స్ బికమ్ ఎ సెండర్, వన్స్ బికమ్ ఎ రిసీవర్. సో టోటల్ గా ఒక 1 month లోనో, 1 year లోనో, 6 months లోనో, 3 months లోనో క్యాలిక్యులేట్ చేసి
ఏ దగ్గర ఎక్కువ పైలప్ అయిపోయింది అనుకోండి మనీ, దాన్ని ఇతనికి ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీయో లేకపోతే వేరే సర్వీసో లేకపోతే వేరే అమౌంట్ ఆఫ్ క్యాష్ రూపంలోనో ఇక్కడ నుంచి ఏదన్నా డబ్బు వచ్చేటట్టు ఉంటే ఆ డబ్బుని ఇతనికి ఇప్పేయడం జరుగుతుంది. దిస్ ఇస్ హౌ ద ఎంటైర్ హవాలా సిస్టమ్ వర్క్స్. యాక్చువల్లీ దీన్ని ట్రేస్ అవుట్ చేయడం చాలా ఇబ్బంది సార్. అసలు హవాలా ఎవరెవరు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు అన్న సెగ్మెంట్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఐ హ్యావ్ ఫౌండ్ ఫ్యూ పీపుల్ హూ వుడ్ బి యూజింగ్ దీస్ పర్టికులర్ హవాలా ట్రాన్సాక్షన్స్. జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ హవాలా ట్రాన్సాక్షన్స్ ఆర్ డన్ బై మైగ్రెంట్ వర్కర్స్ సార్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రెమిటెన్సెస్ ఇన్ ద రీజియన్ విత్ పువర్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే పువర్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఫైనాన్షియల్ సెగ్మెంట్ లేదో, బ్యాంకింగ్ అండర్స్టాండింగ్ లేదో, ఆ పర్టికులర్ రీజియన్లో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్టేక్ చేసుకోవడానికి మైగ్రెంట్ వర్కర్స్ దుబాయ్ నుంచి, జనరల్ గా మిడిల్ ఈస్ట్ లో వర్క్ చేస్తున్న ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ సిస్టమ్ ని చాలా కామన్ గా వాడుతున్నారు. కానీ అమౌంట్స్ ఆర్ నాట్ దట్ హ్యూజ్. దట్ అమౌంట్స్ మైట్ బి వేరింగ్ సమ్వేర్ అరౌండ్ 1 lakh 1.5 lakh ఈ అమౌంట్స్ లోనే ఉంటుంది సార్. బట్ ఇల్లీగల్ గా జరిగే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ యొక్క అమౌంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. జనరల్ గా ఇండియన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా జరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాగే సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ జనరల్లీ యూజ్ దిస్ హవాలాస్ ఆర్ ట్రేడర్స్, వేర్ బై క్రాస్ బార్డర్ ట్రేడింగ్ ఎప్పుడైతే కంట్రీస్ లో జరిగిందో విత్ స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, ఆ డ్యూటీ ట్యాక్స్ పే చేయాలి, ఈ డ్యూటీ ట్యాక్స్ పే చేయాలి, ఈ అమౌంట్ లో ఇంత ఫండింగ్ ఉండాలి, ఇంత పర్సంటేజ్ పే చేయాలి అన్న ఫైనాన్షియల్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఏ కంట్రీలో ఉంటాయో ఆ పర్టికులర్ కంట్రీస్ లో జరిగే క్రాస్ బార్డర్ ట్రేడింగ్ సెగ్మెంట్ లో ట్రేడర్స్ జనరల్ గా ఈ పర్టికులర్ హవాలాని యూజ్ చేస్తూ ఉంటారు. కంట్రీ యొక్క నైబరింగ్ కంట్రీస్ దగ్గర ఎక్కడైతే బార్డర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఇక్కడ నుంచి పాకిస్తాన్కి జరిగే ట్రేడింగ్ కానీ, బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ జరిగే ట్రేడింగ్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మయన్మార్ జరిగే ట్రేడింగ్ కానీ, ఇట్లాంటి ట్రేడింగ్స్లో మనకి హవాలా ట్రాన్సాక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ ఫినామినాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ శాంక్షన్డ్ నేషన్స్, ఇండివిజువల్స్ ఫ్రమ్ రిస్ట్రిక్టెడ్ ఎకానమీస్, ఎగ్జాంపుల్ ఇరాన్ యూజ్ హవాలా టు బైపాస్ దీస్ పర్టికులర్ క్యాపిటల్ కంట్రోల్స్. సో అట్లా కొన్ని సెగ్మెంటల్ కంట్రీస్లో ఏవైతే శాంక్షన్ నేషన్స్ ఉన్నాయో అక్కడ ఈ క్యాపిటల్ కంట్రోల్స్ని బైపాస్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా మనకి హవాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇల్లీగల్ నెట్వర్క్స్, టెర్రర్ ఫైనాన్సింగ్, టెర్రరిస్టులు ఎవరైతే ఇండియాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవుతారో వాళ్ళకి ఫైనాన్సింగ్ జరగాలంటే ఈ హవాలా మనీ త్రూ ఫైనాన్సింగ్ జరుగుతుంది సార్. త్రూ దట్ మనీ దే జనరల్లీ టెన్ టు క్రియేట్ ద సిస్టమ్ ఆఫ్ నెట్వర్క్ జనరేటెడ్ హియర్, దాని త్రూ ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళకి డబ్బు పంచడం, ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి డబ్బు చేర్చడం, ఇవన్నీ కూడా ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ సిస్టమ్ నెట్వర్క్స్లో హవాలా అనేది మోస్ట్ కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనీ లాండరింగ్ లో కూడా మనకి పర్టికులర్ సెగ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. డ్రగ్ ట్రాఫికింగ్ లో కూడా రీసెంట్ గా బాగా డ్రగ్ ట్రాఫికింగ్ న్యూస్ లో ఉంది సార్. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ లో కూడా హవాలా కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో కొంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారని జరుగుతుంది. వాళ్ళ మీద హవాలా ఆరోపణలు కూడా జరుగుతున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద మొత్తంలో డబ్బు అయితే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్లో తీసుకొని ఉండరు, ఆబ్వియస్లీ బ్లాక్ మనీ త్రూ తీసుకొని ఉంటారు. దట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ త్రూ దిస్ పర్టికులర్ హవాలా ట్రాన్సాక్షన్ ఇట్ సెల్ఫ్. సో ఆ పర్టికులర్ ఆన్లైన్ బెట్టింగ్ కేస్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఇంటరాగేట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి ఆ డబ్బు ఏ విధంగా చేరింది అన్న కోణంలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు సార్. Hawala transaction is one particular component they are going to see, and exploiting Hawala's anonymity. So ఈ particular segments లో మనకు టెర్రర్ ఫైనాన్సింగ్ లో, మనీ లాండరింగ్ లో, డ్రగ్ ట్రాఫికింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ యూజ్ చేసేది మైగ్రెంట్ వర్కర్ సార్. ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించకపోవచ్చు, కాకపోతే ఈ ట్రేడర్స్ కానీ, శాంక్షన్ నేషన్స్ కానీ, ఎక్స్క్లూజివ్ గా ఇల్లీగల్ నెట్వర్క్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఎఫెక్టివ్ గా రిజల్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అండ్ మనకి హవాలాలో కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఫస్ట్ ఫీచర్ ఇస్ ట్రస్ట్ బేస్డ్ సిస్టమ్. ఈ హవాలా నెట్వర్క్ మొత్తం కూడా కంప్లీట్ ట్రస్ట్ బేస్డ్ ఎనాలిసిస్లో నడుస్తుంది సార్. వేరే ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేసే దాంట్లో మాత్రం ట్రస్ట్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఎట్ వెరీ ఎఫెక్టివ్ రేట్, వేర్ దీంట్లో నో లీగల్ డాక్యుమెంటేషన్, ట్రాన్సాక్షన్ అకర్స్ ఆన్ ఏ మ్యూచువల్ ట్రస్ట్. ఇదంతా కూడా కంప్లీట్ మ్యూచువల్ ట్రస్ట్ బేసిస్ మీదనే నడుస్తుంది సార్. అండ్ దీంట్లో ఉన్న
ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఆ మ్యూచువల్ ట్రస్ట్ పర్సన్ ఒకవేళ అన్ట్రస్టీగా ప్రూవ్ అయితే ఈ పర్టిక్యులర్ సెండర్ ఎవరైతే ఉన్నాడో డబ్బు వాడు రిసీవర్కి ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే ఉందో అక్కడ మ్యూచువల్ ట్రస్ట్ అక్కడ కూడా బ్రేక్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ హీ కాంట్ గో టు ఎనీ అడ్మినిస్ట్రేటివ్ సెగ్మెంట్ టు అప్రోచ్ ఫర్ అన్ అపీల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అసలు నువ్వు ఎందుకు వెళ్ళినావు రబి అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అందుకే ఇవి చాలా ట్రస్ట్ బేస్డ్ నెట్వర్క్స్ మీద నడుస్తూ ఉంటాయి సార్. సెకండ్ ఈజ్ ఎనానిమిటీ. No official records making it difficult to trace this particular money trail. అసలు ఏది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు సార్. జస్ట్ కోడ్ ఆఫ్ నెంబర్ వస్తుంది, ఆ పర్టికులర్ నెంబర్ సెగ్మెంట్ త్రూ మనకు కోడింగ్ తెలిసిపోవడం, అది ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్ సార్. అందుకే దీనికి హై ఎనానిమిటీ ఉంటుంది. సెకండ్, కాస్ట్ ఎఫెక్టివ్. లోవర్ ఫీజ్ దాన్ ద బ్యాంక్స్, ఆఫెన్ ఫీ ఎగ్జెంప్షన్స్ ఫర్ ఎక్స్పాట్రియేట్స్. ఈ పర్టికులర్ సెగ్మెంట్లో బ్యాంకింగ్స్ ట్రాన్స్ఫర్ చేసే డబ్బు కన్నా కూడా మనకి ఈ పర్టికులర్ ఫీజ్ తక్కువ ఉండడం వల్ల దీని హవాలాని జనరల్గా వాడుతూ ఉంటారు. మైగ్రెంట్స్ వాడే రీజన్ దాంట్లో కూడా ఇది మేజర్ రీజన్ సార్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్, faster than conventional bank transfers, especially in the underbanked regions. అక్కడ హవాలా ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది సార్. ఇప్పుడు నేను దుబాయ్లో మనీ ఇచ్చి నాకు కోడ్ వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న రిసీవర్ ఇమీడియట్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour హీ కెన్ కలెక్ట్ ద అమౌంట్. సో అంత ఫాస్ట్ ట్రాన్సాక్టింగ్ నెట్వర్క్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ హవాలాది. అండ్ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఆర్ రిస్ట్రిక్టెడ్. మెనీ కంట్రీస్ లైక్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యావ్ అవుట్లాడ్ హవాలా డ్యూ టు ఇట్స్ అన్రెగ్యులేటెడ్ నేచర్. అందుకే ఈ పర్టికులర్ హవాలా సిస్టమ్ని బ్యాన్ చేస్తూ ఉంటారు. డిస్పైట్ కొన్ని రీజన్స్లో ఇంకా నడుస్తూనే ఉంది. ఆ పోలీస్ వ్యవస్థ దాన్ని టచ్ చేయలేకుండా ఉన్నారు సార్, బికాస్ దాంట్లో మెనీ ఫ్యాక్టర్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ as such. క్లియర్. సో ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేషన్ ఒకవేళ మనం తీసుకుంటే ల్యాక్ ఆఫ్ ఫార్మల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ఫోర్స్మెంట్ కి చాలా డిఫికల్ట్ టాస్క్ ని క్రియేట్ చేస్తున్నాయి సార్. వేర్ ట్రాన్సాక్షన్స్ ఆఫెన్ బైపాస్ ఫైనాన్షియల్ ఓవర్సైట్ ఆల్సో. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ దగ్గర ఉన్న మనీ మీద కూడా హవాలా సెగ్మెంట్ అనేది వచ్చింది సార్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వేర్ ద కేస్ లీడ్స్ టు ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. పక్కా ఇట్లాంటి మనీ ఎక్కడ దొరికినా కూడా దాని వెనుక హవాలా కోణం ఉందా లేదా అనేది కూడా వీళ్ళు విచారిస్తూ ఉంటారు. క్లియర్. సో ఇట్లాంటి హవాలా మీద ఒకవేళ క్వశ్చన్ కనుక క్రియేట్ అయితే యూపీఎస్సీలో ఎట్లాంటి క్వశ్చన్ క్రియేట్ అవుతుందంటే, వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ మేక్ ఇండియా వల్నరబుల్ టు ద మీనేస్ ఆఫ్ మనీ లాండరింగ్, దట్ ఈస్ హవాలా యాక్టివిటీస్. Discuss some international efforts which have been taken in this particular regard to overcome this particular money laundering or hawala transactions. India ఏం చేసింది, అసలు ఇండియా మీద ఇంపాక్ట్ ఎట్లా చూపిస్తుంది, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ఏం పెడుతున్నాం ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ ని క్లియర్ ఆఫ్ చేయడానికి, అండ్ ఇండియా ఏ విధంగా ఎఫర్ట్స్ పెడుతుంది అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మీరు రాయాల్సి ఉంది. దీన్ని 250 words లో రాయండి సార్. అండ్ దిస్ వుడ్ బి కంటైనింగ్ ఫర్ 15 marks. క్లియర్. సో ఇది 15 marks క్వశ్చన్ గా పరిగణించి దాంట్లో 250 word ఆన్సర్ని రాయండి. క్లియర్. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.